నమస్కారం, జేఎంజే న్యూస్ కు స్వాగతం. నా పేరు వషితా సాయి దాచర్ల. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వెల్లడించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కనుమరుగైపోతున్న తెలుగువారి పండుగలు. ఆశ్వీజ మాసం బహుళ తదియ రోజున వచ్చే అట్ల తద్ది పండుగను మర్చిపోతున్న తెలుగువారు. పులోపాడు మండలం చాకిచర్ల పెద్దపట్టపు పాలెంలో కార్బన్ సర్చ్, పలు విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన డీఎస్పీ కండే శ్రీనివాసరావు. ఒంగోలులోని శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవాలయం ఆవరణలో నూతన కళ్యాణ మండపం నిర్మాణం కొరకు ఏర్పాటు చేసిన శంకుస్థాపన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ పాల్గొని కొబ్బరికాయలు కొట్టి శంకుస్థాపన చేశారు. ముందుగా మంత్రులకు ఆలయ అర్చకులు పూర్ణకుంభంతో మేళ తాళాలతో ఘన స్వాగతం పలికారు. మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి వారికి పూజలు నిర్వహించి హారతి అందుకున్నారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జునారెడ్డి, ఆలయ కమిటీ సభ్యులు, వైసీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు. కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన పనులు మరియు పుష్కరిణి స్వామివారి కోనేరు ఏర్పాటు చేయడం మరియు ఉత్తర ద్వారం పై షెడ్డు నిర్మాణం మరియు ఈ కళ్యాణ మండపానికి భోజనశాల, డైనింగ్ హాలు, వీటన్నిటికి కూడా ఈ రోజున మన స్థానిక మంత్రివర్యులు శ్రీ బాలినేని శ్రీనివాసరెడ్డి గారు, మన రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు ఆదిమూలపు సురేష్ గారు, కనిగిరి ఎమ్మెల్యే బొర్రా మధుసూదన్ యాదవ్ గారు మరియు కందుల నాగార్జునరెడ్డి ఎమ్మెల్యే గారు అందరూ కూడా ఈ రోజున ఈ శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని శంకుస్థాపన కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు. ద్వారం మెట్ల మార్గానికి పైకప్పు, మళ్ళీ మెట్ల ప్రకారంగా మెట్లు ఏర్పాటు, రైలింగ్ ఏర్పాటు చేస్తున్నాం. అదేవిధంగా ఇంకా కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి సంకల్పించాము. సంవత్సరాల ఘన చరిత్ర కలిగిన శ్రీ ప్రసన్న చెన్నకేశవ స్వామి దేవస్థాన ప్రాంగణంలో మా పాలకవర్గ ఆధ్వర్యంలో గతంలో ఎన్నడూ జరిగిన రీతిలో పలు అభివృద్ధి కార్యక్రమాలు, కళ్యాణ మండపం, పుష్కరిణి, కోనేరు, ఉత్తర ద్వార మెట్ల మార్గం, భోజనశాల, ఇంకా అనేక కార్యక్రమాలు స్థానిక భక్తుల సహకారంతో, రాష్ట్ర మంత్రివర్యులు గౌరవనీయులు బాలినేని శ్రీనివాసరెడ్డి గారి సహకారంతో ఈ కార్యక్రమాలన్నీ చేపట్టాం. వీటన్నిటిని విజయవంతం చేసేందుకు భక్తుల యొక్క సహకారం కూడా ఎంతో అవసరం. పూర్వకాలం నుండి ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున వచ్చే అట్లతద్ది పండుగను జరుపుకోవడం హిందువుల సాంప్రదాయం. అటువంటి అట్లతద్ది పండుగ నేటి కాలంలో అంతరించిపోతూ వస్తుంది. అయితే ఈ పండుగ విశిష్టతను గుర్తు చేస్తూ మహిళలు ప్రకాశం జిల్లా చీరాల మండలం తోటవారిపాలెం గ్రామంలో చెట్టుకు ఉయ్యాల కట్టి ఆటపాటల నడుమ మహిళలు కేరింతలు కొట్టారు. మహిళలు ఎంతో సాంప్రదాయంగా జరుపుకునే పండుగను మనం మర్చిపోవడం ఎంతో దురదృష్టకరం.
పెళ్లి కాని మహిళలు వేకువజామునే నిద్రలేచి తలంటు స్నానం చేసి కొత్త బట్టలు ధరించి చేతులు పాదాలకు గోరింటాకు అలంకరించుకొని గౌరమ్మకు పూజ చేసి అట్లతో వాయినాలు పుచ్చుకొని వాటిని కడుపార ఆరగించిన తరువాత గ్రామాలలో ఎత్తైన చెట్లకు వేసిన ఉయ్యాలలు ఊగుతూ ఆటపాటలతో కేరింతలు కొడుతూ సందడి చేసేవారు. ఇటువంటి సాంప్రదాయం కలిగినటువంటి అట్ల తద్ది పండుగను ప్రజలు మరవడం గమనార్హం. చేతికి పెట్టుకునే గోరింటాకు ఎర్రగా పండితే ఈ పండుగ రోజున మంచి మొగుడొస్తాడు అనేది పెద్దల నమ్మకంగా కొనసాగే పండుగ ఇది. ఇలాంటి పండుగను రాను రాను ప్రజలు వదిలివేసే రోజులు కనిపిస్తున్నాయి. ఈ ఉయ్యాలను ఊగడం వల్ల మనలోని భయాన్ని పారద్రోలి ధైర్యాన్ని కూడగట్టుకోవడం ఒక ఉపయోగకరం. అలానే ఈ సాంప్రదాయాన్ని మన వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ సాంప్రదాయం మర్చిపోకుండా ఇలానే కొనసాగాలని కోరుకుంటూ మా ఊరు తరపున ప్రేక్షకులందరికీ అట్ల తద్ది శుభాకాంక్షలు. ఆశ్వయుజ మాసం బహుళ తదియ రోజున అట్ల తద్ది అని పిలుస్తారు. ఈ రోజుల్లో మన సాంప్రదాయాలను మనం మర్చిపోతున్నాం. కానీ మా ఊరిలో ప్రతి ఏటా ఉయ్యాల వేసి ఆటపాటలు బహుమతులు సంతోషంగా జరుపుకుంటున్నాం. ఈ ఉయ్యాలు ఊగడం మన సాంప్రదాయం. దీని వలన మన మెంటల్ స్ట్రెస్ తగ్గి కొంచెం రిలీఫ్గా ఉంటుంది. తెలుగుతనం ఉట్టిపడేలా అట్లతద్ది వేడుకలను ఒంగోలు పార్లమెంట్ తెలుగు మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ ఆధ్వర్యంలో ప్రకాశం జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎన్టీఆర్ భవన్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రావుల పద్మజ మాట్లాడుతూ తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఒకచోట చేరి పండుగ వాతావరణంలో వేడుకలు నిర్వహించుకోవడం సంతృప్తినిచ్చిందని, ఇక మీదట ఇలాగే తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఒక తాటిపై నిలిచి జిల్లాలో తెలుగుదేశం పార్టీ బలోపేతానికి కృషి చేస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఒంగోలు పార్లమెంట్ అధ్యక్షుడు నూకసాని బాలాజీ, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు మంత్రి శ్రీనివాసరావు, మాజీ ఏఎంసీ చైర్మన్ కామెపల్లి శ్రీనివాసరావు, ఒంగోలు నగర అధ్యక్షుడు కొట్టారి నాగేశ్వరరావు, నగర ప్రధాన కార్యదర్శి దాయినేని ధర్మ, పాత్ర పుల్లయ్య చౌదరి, ఎద్దు శశికాంత్ భూషణ్ మరియు ఒంగోలు పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి అరుణారెడ్డి, మహిళా సీనియర్ నాయకులు అనంతమ్మ, అరుణ, కామరాజుగడ్డ కుసుమకుమారి, గంగవరపు పద్మ, పసుపులేటి సునీత, ఎల్టి భవానీ, ఆరిఫా, బోనదుర్గా తదితరులు పాల్గొన్నారు. మరి దాన్ని గృహంలోనే కాకుండా పార్టీ కార్యాలయం అంటే సమస్యలు, ఆందోళనలు, మీటింగులతోనే కాకుండా మా జిల్లా పార్టీ కార్యాలయంలో కూడా అట్ల తద్ది కార్యక్రమాన్ని బహుశా ఇది మొట్టమొదటిసారి అనుకుంటాను. మహిళలందరూ కూడా కలిసి ఆ సిటీ అధ్యక్షులు నాగేశ్వరరావు గారు కానీ, మరి ఏఎంసీ మాజీ చైర్మన్ శ్రీనివాసులు గారు, మరి అదేవిధంగా మాజీ మున్సిపల్ చైర్మన్ సోదరులు ఎవరికి లేని మంత్రి అయినా ఎప్పుడు మంత్రిగానే ఉంటారు మంత్రి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా శశికాంత్ భూషణ్ సోదరుడు మన పుల్లయ్య చౌదరి గారు, అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఉన్నటువంటి మహిళలందరూ కూడా పేరు అందరూ కూడా శుభప్రదమైన దినంగా అనుకొని ఈ కార్యక్రమాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు ఒకసారి నేను సైతం ప్రపంచానికి సమితిని ఒకటి ఆహుతి ఇచ్చాను. తెలుగుదేశం పార్టీ అజెండా చంద్రబాబు నాయుడు గారి ఆలోచనతో ముందుకెళ్తాం. ఆయన ఇంత వయసులో కూడా ఇవాళ ఇంత కఠోరమైనటువంటి కష్టాల్లో, ఇబ్బందుల్లో ఆయన అవమానిస్తున్న, ఇబ్బందులు పెడుతున్నా కూడా లెక్క చేయక నాయకులందరూ, అలాగే ఈ కార్యక్రమాలకు చేసినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరికీ కూడా ముందుగా నమస్కారం తెలియజేస్తాం. అట్ల తద్ది ఆడవాళ్ళందరూ కూడా చాలా సంతోషంగా, ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకునేటువంటి పండుగ. వాళ్ళ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, వాళ్ళ బంధువులందరూ బాగుండాలని, స్నేహితులందరూ బాగుండాలని జరిపేటువంటి పండుగ. అంతేకాకుండా ఆడవాళ్ళు ప్రత్యేకమైన కార్యక్రమాలు ఈరోజు ఏర్పాటు చేస్తూ ఉంటారు. మనకు కూడా కళ్ళ ముందు కనిపిస్తూ ఉంది. ఉయ్యాల గోర్ణం కానివ్వండి, లేకపోతే ముగ్గులు పెట్టుకోవటం, లేకపోతే గోరింటాకులు పెట్టుకోవడం, ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలు ఈ పండుగ సందర్భంగా చాలా సంతోషంగా, ఐకమత్యంగా జరుపుకుంటూ ఉంటారు.
ఈ తెలుగు సాంప్రదాయాన్ని కొనసాగింపులో భాగంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఈరోజు తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులందరూ అట్లాగే సోదరి మనులు మొత్తం కూడా కలిసి ఒక ఉత్సాహంగా పాల్గొనడం అనేది చాలా ఆనందంగా ఉంది. ఇట్లాగే మరిన్ని కార్యక్రమాలు మనం అందరం ఒక కుటుంబంలాగా జరుపుకోవాలని చెప్పి, కుటుంబం చక్కగా ఉండాలి అని చెప్పి ఎంతో ఆనందంతో చేసుకునేటటువంటి ఒక పండగ. ఇప్పటివరకు కూడా అట్ల తద్ద అంటే ఒక ఆడపిల్లలకి ఆడవాళ్ళకి ఎంతో ఆనందకరమైన పండగ అనుకుంటున్నారు. కానీ ఈ రోజు నుంచి అది మగవాళ్ళకు కూడా పండుగ అని చెప్పి మా సోదరులందరూ కూడా ఇక్కడ అందరూ కూడా ఇలాగే ఎప్పుడూ కలిసిమెలిసి ఉండాలని చెప్పి, ముఖ్యంగా రాజకీయం అంటే విమర్శలు ప్రతి విమర్శలే కాకుండా ఒక కుటుంబం అంటే అట్ల తద్ద అనేది ఎప్పుడు కూడా ఒక కుటుంబంతో చేసుకునేటటువంటి పండుగ. తెలుగుదేశం అంతా కూడా ఒక కుటుంబం అనే ఒక మంచి వాతావరణంలో మేమంతా కూడా ఒక కుటుంబ సభ్యుల్లాగా కలిసిమెలిసి ఉండాలని చెప్పి, అందువల్ల ఏంటంటే ఉయ్యాల ఊగటం ద్వారా శరీరానికి సంబంధించినటువంటి ఒక వ్యాయామం జరుగుతుంది, ఒక వేడి అనేది వస్తుంది. కాబట్టి వచ్చే మాసాన్ని తట్టుకోవడానికి చేసేటువంటి ప్రక్రియ ఒకటి. రెండవది ఏంటంటే అంతెత్తున ఊగే ఉయ్యాల ఆకాశానికి ఊగుతారు. అంటే ఏంటంటే మీ వ్యక్తిత్వాలు కూడా అంతెత్తున నిలబెట్టుకోండి అనేటువంటి ఒక సందేశాన్ని అట్ల తద్ది ఉయ్యాల ఇస్తుంది. ఆపరేషన్ ముస్కాన్లో గుర్తించిన 7 ఏళ్ల చిన్నారి బిందును ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ అక్కున చేర్చుకున్నారు. నూతన వస్త్రాలు, టెడ్డీబేర్ ఇచ్చి చిన్నారి ముఖంలో సంతోషం నింపారు. తన యోగక్షేమాలు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తామని, తన కాళ్ళ మీద తాను నిలబడే స్థాయి వచ్చేంత వరకు బిందును అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. ఆపరేషన్ ముస్కాన్లో భాగంగా గుర్తించిన పిల్లలతో డీజీపీ గౌతమ్ సవాంగ్ కాసేపు ముచ్చటించారు. అదేవిధంగా రెస్క్యూ చేసిన బాలబాలికలతో పాటు తాడేపల్లి గుడ్ షెపర్డ్ కరుణామయ హోంలోని పిల్లలకు స్టడీ కిట్లు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాలలో భాగంగా ఆపరేషన్ ముస్కాన్ నిర్వహించినట్లు తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా 13,000 మంది బాలబాలికలను గుర్తించినట్లు పేర్కొన్నారు. రెస్క్యూ చేసిన వీధి బాలలు, బాల కార్మికులను చైల్డ్ వెల్ఫేర్ హోంలకు తరలించినట్లు వెల్లడించారు. తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను అప్పుచెప్తామని అన్నారు. పేద పిల్లల చదువు కోసం ప్రభుత్వం ప్రత్యేక పథకాలు పెట్టిందని, వాటిని సద్వినియోగం చేసుకుని పిల్లలను బడులకు పంపాలని డీజీపీ గౌతమ్ సవాంగ్ విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి రాష్ట్రంలో అన్ని కులాలకు సమన్యాయం చేసిన ఏకైక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అని వైఎస్ఆర్ కళా పరిషత్ అధ్యక్షులు కాటా అంజిరెడ్డి అన్నారు. స్థానిక కొప్పోలు 10వ డివిజన్లో వైసీపీ నాయకులు బ్రహ్మయ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా సీనియర్ నాయకులు సుంకర ఓబులరెడ్డి పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్కే దస్తగిరి, 10వ డివిజన్ అధ్యక్షులు శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఎప్పటి నుంచో వైఎస్ఆర్ అభిమానంగా ఆయన చేసిన మంచి పనుల గుర్తింపుగా ఏదో ఒక రోజు పాలాభిషేకం చేయాలని నా మనసులో పెట్టుకున్నాను. అప్పటి నుంచి కొంతమందిని ఆహ్వానించి ఇలా చేద్దాం అనుకుంటే నాతో పాటు సహకరించి షేక్ బాబు సాహెబ్ గారు, శ్రీనివాసరెడ్డి గారు, మేము కూడా నీకు అండగా ఉంటామని నిలబడి నాకు వెన్నుదన్నుగా నిలబడి ఈ రోజు ఈ కార్యక్రమానికి చేయడానికి నా దాహపడిన ప్రతి ఒక్కరికి పేరు పేరు ధన్యవాదాలు. వైఎస్ఆర్సీపీకి, రాజశేఖర రెడ్డి గారికి, జగన్ గారికి వచ్చి
పెద్ద ఫ్యాను, పెద్ద అభిమాని ఈయన. ఆయనకి కృతజ్ఞతగా ఒక అభిమానిగా నేను ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పి ఆయన పూనుకోవటం, ఆ కార్యక్రమానికి కార్యరూపం దాల్చడం చాలా ఆనందకరమైన విషయం. మా చంద్రబాబు నాయుడు అయితే పెద్ద అనుభవస్తుడు, ఈయనేం చేస్తాడులే, నెల రోజులకే చేతులు ఎత్తేస్తాడు, 3 నెలలకే చేతులు ఎత్తేస్తాడు, 6 నెలలకే చేతులు ఎత్తేస్తాడు అని కలలుగన్న వాళ్ళని, వాళ్ళ కళల్ని ఒమ్ములు చేస్తూ ఈ రోజున భారతదేశంలోనే ఏ రాష్ట్రంలో లేనంత గొప్పగా ఈయన పరిపాలన సాగిస్తున్నాడు. ఎప్పటి నుంచో అనుభవం ఉన్న కేరళ, తమిళనాడు వాళ్ళు మొదటి 2 స్థానాల్లో ఉంటే ఏమాత్రం అనుభవం లేకుండా కొత్తగా అధికారంలోకి వచ్చిన ఒక యువకుడు జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి మన నాయకులు ఇప్పుడు ఉపస్థితిగా కోరుతున్నాం. అందరూ తప్పనితో ధన్యవాదాలు. జై జగన్, జై జగన్, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, వర్ధిల్లాలి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, జోహార్ వైఎస్ఆర్. అన్ని మహిళలు కూడా వెళ్ళి జై జగన్, జై జగన్. బ్రహ్మే గారి అధ్యక్షతన జగన్మోహన్ రెడ్డి గారి చిత్రపటానికి ఈరోజు కొప్పోలు గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో, అలాగే బిఎస్ఎన్ఎల్లో జేఈగా పనిచేసి రిటైర్డ్ అయిన షేక్ బ్రహ్మే గారి ఆధ్వర్యంలో ఈ రోజున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు చేసిన సంక్షేమ కార్యక్రమాలకి ఆకర్షితులై ఒక అభిమానిగా ఈ రోజున జగనన్న చిత్రపటానికి పాలాభిషేకం చేయటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి కులానికి, ప్రతి వర్గానికి, స్త్రీలకి, అలాగే పురుషులకి, అసలు ఎవరైతే అర్హులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా సంక్షేమ ఫలాలు, అవి పెన్షన్స్ కావచ్చు, అమ్మఒడి పథకం కావచ్చు, లేకపోతే ఈ ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, లేకపోతే డ్వాక్రా గ్రూపులకు రుణాలు రద్దు కావచ్చు, ప్రతి కార్యక్రమం, చేనేతల రుణాలు రద్దు కావచ్చు, చేనేతలకి వాళ్ళకి సంక్షేమ పథకాలు కావచ్చు, ప్రతి ఒక్కరికి, కాపులకి సంక్షేమ పథకాలు కావచ్చు, అందరికీ. అలాగే రేషన్ కార్డులు కూడా అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా రేషన్ కార్డులు ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజున అందరి యొక్క మంచి చెడులను తెలుసుకొని, వాళ్ళ యొక్క పూర్తి వివరాలను బయోడేటా తెలుసుకొని అందరికీ నేను న్యాయం చేస్తానని ఆ రోజు ముందుగా ప్రకటించారు. అదేవిధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రతి ఒక్క ఫలాన్ని అందరికీ అందజేసే విధంగా న్యాయం చేశాడు. కాబట్టి నా మనసులో చిరస్థాయిగా నిలిచిపోయారు మన జగనన్న గారు. అందుకే నేను కావాలని పాలాభిషేకం చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాను. ఆ విధంగా నేను ఈరోజు ఇంతమంది సమక్షంలో చేసినందుకు నాకు ఎంతో ఆనందంగా ఉంది. మన జగనన్న ఇలాగే ఇంకా మంచి కార్యక్రమాలు చేస్తూ అందరి మనసులో నిలిచిపోవాలని కోరుకుంటూ, ఇంకా 4-5 సార్లు గెలవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంతటితో విరమించుకుంటాను. నగరంలోని బార్బిక్యూ నేషన్ రెస్టారెంట్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా రెస్టారెంట్లో పలు నిబంధనలు ఉల్లంఘించినట్లు అధికారులు గుర్తించారు. కనీసం కోవిడ్ నిబంధనలు పాటించకుండానే రెస్టారెంట్ను నిర్వహిస్తున్నారు. దీనిపై విజిలెన్స్ ఎస్పీ కనకరాజు, ఫుడ్ సేఫ్టీ అధికారి పూర్ణచంద్రరావు మాట్లాడుతూ నిల్వ ఉన్న 1500 కిలోల మటన్ను గుర్తించామని, ఆహారంలో నిషిద్ధ రంగులు వాడుతున్నారని తెలిపారు. ఎంతో కాలంగా నిల్వ ఉంచిన హల్వాను వినియోగదారులకు సరఫరా చేస్తున్నారన్నారు. హోటల్లో కోవిడ్ నిబంధనలు పాటించడం లేదు, దీనిపై జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. రెస్టారెంట్లో కొన్ని శాంపిల్స్ సేకరించామని, పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపి రిపోర్ట్ల ఆధారంగా రెస్టారెంట్ నిర్వాహకులపై చర్యలు తీసుకుంటామని అన్నారు. నమస్తే సార్. ఏంటి వ్యవస్థ ఎలాంటిగా ఉండాలి?
ఉలవపాడు మండలం చాకిచర్ల పెద్దపట్టపాలెంలో కార్బన్ సెర్చ్ మరియు అవగాహన కార్యక్రమం నిర్వహించారు కందుకూరు డీఎస్పీ కండే శ్రీనివాసరావు. 150 మంది పోలీసులతో కార్బన్ సెర్చ్ అనంతరం గ్రామస్తులతో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్, ఉలవపాడు ఎస్ఐ దేవకుమార్, ఎస్ఐలు 150 మంది పోలీసులు పాల్గొన్నారు. ప్రకాశం జిల్లా వారి ఆధ్వర్యంలో గ్రామీణ ప్రాంత నిరుపేద కుటుంబాలలో గల నిరుద్యోగ యువతీ యువకులకు నేరుగా ఉపాధి అవకాశాలు కల్పించనుంది. ఆసక్తి కలిగిన వారు ఈ నెల 5వ తేదీ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు వెలుగు కార్యాలయంలో కంపెనీ ప్రతినిధులు నిర్వహించే ఇంటర్వ్యూలలో పాల్గొనాలని, పాల్గొన్న వారిలో ఎంపిక చేయబడిన వారికి ఉద్యోగం కల్పించడం జరుగుతుందని డిఆర్డీఏ వైఎస్ఆర్ కేఓ అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఇంటర్వ్యూలలో పాల్గొనేవారు 18 సంవత్సరం నుండి 30 సంవత్సరాలలోపు వయసు గలవారు ఉండాలని, నిరుద్యోగ యువతీ యువకులు తమ బయోడేటా, సర్టిఫికేట్స్, 2 పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, ఆధార్ కార్డు మరియు రేషన్ కార్డుతో హాజరు కావాలని తెలిపారు. జిల్లాలోని గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అధికారులు ప్రకటనలో తెలిపారు. ఇతర వివరాలకు 8374336451 లేదా 9705774610 ఫోన్ నంబర్లను సంప్రదించాలని ప్రాజెక్టు డైరెక్టర్ డిఆర్డీఏ వైఎస్ఆర్ కేపీ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 139 బీసీ కులాలకు సంబంధించి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సందర్భంగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు, డైరెక్టర్లు కలిసి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతూ ఒంగోలు స్థానిక A1 ఫంక్షన్ హాల్ నందు కృతజ్ఞత సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మంత్రులు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ పాల్గొని మహాత్మా జ్యోతిరావు పూలే మరియు దివంగత నేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి చిత్రపటాలకు పూలమాలలు వేసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు మాట్లాడుతూ బీసీల అభివృద్ధికి 56 కార్పొరేషన్లను ఏర్పాటు చేసిన సీఎం జగన్మోహన్ రెడ్డికి జీవితమంతా రుణపడి ఉంటామని అన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని చెప్పి బీసీలను గుర్తించిన జగన్మోహన్ రెడ్డిని బలపరచాలని తెలిపారు. బీసీలను గుర్తించిన ఘనత దేశంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే దక్కిందని అన్నారు. అనంతరం మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆదిమూలపు సురేష్ సమక్షంలో నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్లు, డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కుందూరు నాగార్జున రెడ్డి, సంతనూతలపాడు నియోజకవర్గం శాసనసభ్యులు టీజీఆర్ సుధాకర్ బాబు, కనిగిరి నియోజకవర్గం శాసనసభ్యులు బుర్రా మధుసూదన్ యాదవ్, పూతల సునీత, అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీ ఇన్ఛార్జ్ బాచిన కృష్ణ చైతన్య, పిడిసిసి బ్యాంక్ చైర్మన్ మాదాసి వెంకయ్య, ఆర్యవైశ్య కార్పొరేషన్ చైర్మన్ కుప్పం ప్రసాద్, ఒంగోలు నగర వైసీపీ అధ్యక్షులు సింగరాజు వెంకట్రావు, బీసీసీఎల్ జిల్లా అధ్యక్షుడు కటారి శంకర్తో పాటు పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మనందరం ఈ రోజున ఇక్కడ కూర్చోడానికి వైఎస్ఆర్ కుటుంబం పేరుతో మనకింత బాధ్యతను అప్పచెప్పి వెళ్ళిపోయిన గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు, మన ప్రియతమ నాయకులు రాజశేఖర రెడ్డి గారు. పూలే గారు ఏం చెప్పాడో అదే బాబాసాహెబ్ అంబేద్కర్ అవలంబించాడు. బాబాసాహెబ్ అంబేద్కర్ అవలంబించిన విధానాలు ఎక్కడి నుంచి స్ఫూర్తి పొందారు అని అంటే అది పూలే గారి ద్వారా సభాముఖంగా మీ అందరికీ చేతులు జోడించి మనం చూస్తాం. ఏ నాయకుడైనా రాష్ట్రాన్ని పరిపాలించినా, దేశాన్ని పరిపాలించినా, నేనైనా లేదా మాన్య మంత్రి వారు ఎవరైనా ఎవరో రోజు మీకు భోజనం పెట్టలేదు, లేదా మీ బిడ్డలకు సంబంధించిన స్కూల్ ఫీజులు కట్టలేదు. కానీ రాజ్యాన్ని పరిపాలించే రాజు మంచివాడైనప్పుడు, ఆ రాజు మంచివాడైతే రాజ్యం సుభిక్షంగా ఉంటుందని చెప్పినప్పుడు ఆనాడు రాజశేఖర రెడ్డి గారి యొక్క స్వర్ణయుగాన్ని చూశాం. ఆ స్వర్ణయుగంలో సామాజిక న్యాయం అంటే ఏంటో నేర్చుకున్నాం. అన్ని కులాలకు సమానమైన రాజకీయ, ఆర్థిక, సామాజిక ప్రాతిపదికను చూశాం. ఈ రోజున శాసనసభ్యులైన మాకే తెలీదు 139 కులాలు ఉన్నాయి. మీ నాయకత్వాన్ని కాపాడుతాం, మేమందరం ఏకమైతాం, భుజం భుజం కలుపుతాం, నమ్మిన సిద్ధాంతం కోసం. ఆనాడు జ్యోతిరావు పూలే అయినా, ఈనాడు మేమందరం మీకోసం ప్రాణాలు అడ్డం పెడతాం. మా దగ్గర డబ్బులు లేవు. అడుగులు వేసుకుంటూ రాష్ట్ర అభివృద్ధికి ఆయనకు మనమంతు సహాయ సహకారాలు అందించాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా ఈ సందర్భంగా సవినయంగా మీ అందరికీ మనవి చేసుకుంటాం. ఖచ్చితంగా మనం కూడా ఇచ్చిన అవకాశాన్ని దొరకపించుకోవాలి.
ఆత్మగౌరవాన్ని నింపుతూ ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ పదవుల ద్వారా మన కులానికి మన సమాజానికి మన వంతు సహాయ సహకారాలు అందించాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పి కూడా, అంటే ఇది నామినేటెడ్ పదవి. ఈ నామినేటెడ్ పదవి నుంచి మీరు ఈరోజు ఒక ఆత్మస్థైర్యాన్ని తెచ్చుకోవాలి. ఈరోజు చెప్పినట్టు మరి బాబాసాహెబ్ మరి అంబేద్కర్ గారు, జ్యోతిబా ఫూలే గారు చెప్పినట్టు ఈరోజు మనం రాజ్యాధికారం వైపు అడుగులేస్తేనే సమాజం అభివృద్ధి జరుగుతుందనే అంశాన్ని మీరు మైండ్లో పెట్టుకోవాలి. ఈరోజు అధికారంలో ఉందని చెప్పి అధికారంలో వచ్చి పదవి తీసుకోవడం, తర్వాత కష్టకాలంలో వెళ్ళిపోవడం కాదు. ఎప్పటికీ కూడా మనం జగనన్నకు అండగా ఉండాలి. ఆయన అడుగులు అడుగు వేసుకుంటూ మనం ముందుకు పోతేప్పుడే ఖచ్చితంగా ఈరోజు మనకి ఇచ్చినటువంటి ఈ యొక్క మరి ముఖ్యంగా మన ప్రకాశం జిల్లాలో అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి బీసీలకి ఈరోజు డైరెక్ట్ వేయడం జరిగింది. వారందరూ కూడా ఇంకా బీసీలని చైతన్యం తీసుకురావాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీకు ఇచ్చినటువంటి పదవుల్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకొని ఇంకా ఉన్నతమైన పదవులు పోవాల్సిందిగా కోరుకుంటా ఉన్నా. ముఖ్యంగా గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో ఎక్కువ శాతం బీసీలు తెలుగుదేశం ప్రభుత్వంలో ఉండేవారు. బీసీని ఉన్నత స్థాయికి తీసుకుపోవాలనే ఉద్దేశం మన జగన్మోహన్ రెడ్డి గారికి ఉంది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని మనం అందరం కూడా బలపరచాలని చెప్పి కూడా సభాపంగా తెలియజేస్తున్నాము. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. బీసీలు బ్యాక్వర్డ్ క్యాస్ట్ కాదు, బ్యాక్ బోన్ అని గుర్తించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి, వెల్లడించిన మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. కనుమరుగైపోతున్న తెలుగువారి పండుగలు, ఆశ్వీజ మాసం బహుళ తదియ రోజున వచ్చే అట్ల తద్ది పండుగను మర్చిపోతున్న తెలుగువారు. పులోపాడు మండలం చాకిచర్ల పెద్దపట్టపు పాలెంలో కార్బన్ సర్చ్, పలు విషయాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించిన డీఎస్పీ కండే శ్రీనివాసరావు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.